ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరులకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి పరమగీతాలు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తూ బలపరుస్తూ ప్రార్థనలోనికి నడిపిస్తుంది అని నేను విశ్వాసముతో నమ్ముతూ ఉన్నాను. మరి ఈ ఉపవాస ప్రార్థన మరి మనల్ని మనం ఎలాగ నలగ కొట్టుకోవాలో, ఎలా సరిచేసుకోవాలి అనేటువంటి విషయంలో మరి ఈ గ్రంథము మనకి ఎంతో తోడ్పడుతూ ఉన్నదని నేను నమ్ముతూ ఉన్నాను. సో రండి, ఈరోజు కూడా మరి మనము పరమగీతాలని మనము ధ్యానిద్దాము. 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించేదము. చూడండి, ప్రియురాలు పలుకుతున్నటువంటి మాట ప్రియుడి గురించి ఇక్కడ మాట్లాడుతూ, ప్రియుడితో ఒక మాట మాట్లాడుతూ ఉన్నది. దీనిలో 4 విషయాలని మనం గ్రహిద్దాం. ఈరోజు 4 విషయాలు మనకి చక్కగా ప్రభు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు. 1, నన్ను ఆకర్షించుము అనే మాటను మనం గట్టిగా పట్టుకుందాం. 2, పరిగెత్తి వచ్చేదము అనే మాటను చూడండి. నన్ను ఆకర్షించుము, 2వ మాట పరిగెత్తి వచ్చేదము, 3వది అంతఃపురము అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంతఃపురము అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. 4వదిగా నిన్ను బట్టి అనే మాటను కూడా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. నిన్ను బట్టి మేము సంతోషిస్తామనే మాట, నిన్ను బట్టి. మరి మొట్టమొదటిగా మనం చూసుకుంటే, ఆల్రెడీ నేను మీకు ముందు నుంచే ఇంట్రొడక్షన్ చెప్తూ వచ్చాను. మరి ప్రియుడు ప్రియురాలతో మాట్లాడుతూ, ప్రియురాలు ప్రియుడితో మాట్లాడుతూ ఈ యొక్క పరమగీతాలంతా కూడా ఉంటుంది అని నేను మీకు తెలియచేస్తూ వచ్చాను. ఇక్కడ ప్రియురాలు అంటున్నది ప్రియుడితోటి ఏంటి అంటే, మొట్టమొదటిగా నన్ను ఆకర్షించుము అని పిలుస్తూ, నన్ను ఆకర్షించుము అని. ప్రియుడు అనగా మన ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మన యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా మరి ఎంతగా మనల్ని ఆకర్షించినాడు అంటే, ఒక వ్యక్తి చేత మనము ఆకర్షించబడాలి అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి లక్షణాలు, క్వాలిఫికేషన్స్ చాలా ఉన్నతమై ఉండాలి, చాలా గొప్పవై ఉండాలి, చాలా పరిశుద్ధమైనవి ఉండాలి. అప్పుడే మనం ఏమవుతామంటే వారికి ఆకర్షింపబడతాము. మరి యేసుక్రీస్తు వారిలో ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి లక్షణాలు మనం చూస్తూ వచ్చాం. మరి ఎంతో ప్రేమ కలిగిన వాడు, ఆయనలో ప్రేమ ఉన్నది, ఆయనలో స్నేహం ఉన్నది, ఆయనలో మంచి చూపు అనగా పరిశుద్ధమైనటువంటి చూపుని మనం చూస్తూ ఉన్నాం. మంచి మనసు, దయగలిగినటువంటి హృదయము, జాలి కనికరము కలిగినటువంటి వాడు, విధేయత, దీనత్వము, తగ్గింపు స్వభావము కలిగినటువంటి వాడు. అంతేకాదు మరి సిలువ మరణము పొందినంతగా మనల్ని ప్రేమించినటువంటి వాడు, ఏ పాపము లేనటువంటి వాడని యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న లక్షణాలను మనం చూస్తూ ఉన్నాం. ఈ లక్షణాలు కలిగినటువంటి వాడే మన యేసుక్రీస్తు ప్రభువారు. మన యేసుక్రీస్తు ప్రభువారు ఒక పరిశుద్ధుడిగా, పాపము లేనివాడిగా, మరి ఎంతో ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడిగా మన ప్రియుడైన యేసు ఉన్నాడు. మానవులమైన మనము ఇనుము వంటి వారం అంట. ఎలాంటి వారమో, ఇనుము వంటి వారము. ఒక అయస్కాంతమునకు ఇనుము ఏం అయిపోతుంది? వెంటనే ఆకర్షించబడుతుంది. ఎక్కడ ఉన్నా కూడా వెంటనే ఆకర్షించబడుతూ ఉన్నది. మన క్రీస్తు, మన ప్రియుడైనటువంటి యేసు ఇలాంటి లక్షణమును కలిగినటువంటి వాడిగా పాపులమైన మనల్ని ఆయన వైపు ఏం చేస్తూ ఉన్నాడు? ఆకర్షిస్తూ వచ్చాడు. మనల్ని ఆకర్షించినటువంటి వాడు మన ప్రియుడైనటువంటి యేసు. ఎలా ఆకర్షిస్తున్నాడంట? హోషేయ గ్రంథంలో అంటాడు, 11వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తాం, ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వానిని బంధించి ఆకర్షించి తిని. ఎలా ఆకర్షిస్తున్నాడంటే మనల్ని స్నేహబంధములతో ఆకర్షిస్తున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఆయన
స్నేహ బంధముతో నిన్ను ఆకర్షిస్తూ ఉన్నాడు. నువ్వు ఎవరికి ఆకర్షింపబడుతున్నావో నాకు తెలియదు. ప్రియుడైన యేసు నిన్ను ఆకర్షిస్తూ ఉన్నాడు. స్నేహ బంధముతో పాపము లేనివాడుగా సంగమా నిన్ను ఆకర్షిస్తూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్తలో కూడా చదువుతాం. 6వ అధ్యాయము 44వ వచనములో మనం చదువుతాం. ఏమనున్నది అక్కడ? తండ్రి ఆకర్షించితే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు అంటూ ఉన్నాడు. ఎవరు నా యొద్దకు రాలేడు. తండ్రి మనల్ని ఎంతగా ఆకర్షించినాడు, పాపులమైన మనల్ని ఎంత ప్రేమించాడో అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పాపులమైన మనల్ని ఆయన ఆకర్షిస్తూ ఉన్నాడు. ఎవరిని ఆకర్షిస్తారండి? మంచి అందముగా ఉన్నవారిని ఆకర్షిస్తారు, చక్కదనముగా ఉన్నవారిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు, మంచి హోదా ఉన్న వారిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు, ధనము ఉన్నటువంటి వారిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు, మంచి ఉద్యోగం ఉన్న వారిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. కానీ పాపులమైన మనల్ని మన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైనటువంటి మన ప్రియుడైన యేసు మనల్ని ఏం చేస్తున్నాడంటండి? ఆకర్షిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, మరి నీవు చేయవలసిన పనేంటో తెలుసు. ఆయన ఆకర్షిస్తుంటే ఆయన అంటూ ఉన్నాడు, ఈ ప్రియురాల్లాగా నీవు నేను కూడా ప్రభువుని ఏమని అడగాలో తెలుసా? దేవా, నన్ను ఆకర్షించుము అని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఈ ప్రియురాలు ప్రియుడిని అడుగుతుంది, నన్ను ఆకర్షించుము అని అడుగుతూ ఉన్నది. ఆమె ఇంకా ఆకర్షించమని అడుగుతూ ఉన్నది ప్రియుడిని. ప్రియ సంగమా, ప్రభు విషయంలో కొన్ని విషయాల్లో ఆకర్షింపబడుతున్నావు, కొన్ని విషయంలో పక్కన పడేస్తూ ఉన్నావు, కొన్ని విషయాల్లో లెక్కలేని తనముగా ఉంటూ ఉన్నావు. ఈరోజు ప్రియుడు నిన్ను ఆకర్షిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఇక్కడ నువ్వు నన్ను ఆకర్షించమని అడగాలి అంటే మనల్ని ఆకర్షించేవాడు ప్రభువే. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం, సమరయ స్త్రీని ఎంతోమంది పురుషులు మరి ఆ యొక్క పురుషుల్ని ఆకర్షించడానికి సమరయ స్త్రీ ప్రయత్నం చేసింది. కానీ సమరయ స్త్రీని ఆకర్షించిన వ్యక్తి ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఈరోజు పాపములో పడి ఉన్న నీ జీవితం, మోసములతో మరి ఎంతో కల్మషముతో కూడినటువంటి నీ జీవితాన్ని ఆకర్షించిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆమెను ఎంత ప్రేమించినాడో ఆమె కోసం ఒంటరిగా అక్కడ కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమె కోసం, ఆమెను ఆకర్షించట కోసము ఆమె కొరకు ఎదురు చూస్తూ కూర్చున్నాడండి. అక్కడ ఎంత వెయిట్ చేశాడో మనకు తెలుసు ప్రభువారు ఆ సమరయ స్త్రీని కలవటం కోసం. అంతేకాదు, రక్తస్రావ రోగిని కూడా మరి ఆకర్షించిన వాడు మన ప్రభువే, ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే. ఆమె వ్యాధితో బలహీనతలతో ఉన్నప్పుడు ఆమెను ఆకర్షించినాడు. జక్కైను ఆకర్షించింది ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారే జక్కైని ఆకర్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో పవిత్రమైనటువంటి చూపుతో ఈరోజు నీవు నేను కూడా పరిశుద్ధమైనటువంటి చూపుతో వాక్యమును కంఠమున కంట హారముగా మనము ధరించుకుని ఆయనను మనం ఏం చేయాలంట? ఆకర్షించాలి అని వాక్యం చెప్తుంది. మహిమ రాజ్యమును మనము స్వతంత్రించుకోవాలి అంటే ఈ లోక సంబంధమైన ఆకర్షణలో నువ్వు పడిపోకుండా దేవుణ్ణి అడగాలి, ప్రభువా నీవు నన్ను ఆకర్షించండి ప్రభువా, నేను తప్పిపోతున్నాను ప్రభువా, మాటి మాటికి నా బ్రతుకులో నేను మాటి మాటికి పడిపోతున్నాను ప్రభువా, లెగుస్తున్నాను పడిపోతున్నాను ప్రభువా, భూమికి ఆకర్షింపబడుతున్నాను ప్రభువా, లోకములో ఉన్న వాటికి నేను ఆకర్షింపబడుతూ ఉన్నాను ప్రభువా. ఇదిగో ఆకాను ఆకర్షింపబడినట్టు, ఆ పట్టు వస్త్రములకి, ఆ బంగారు కమ్మికి ఆకర్షింపబడినట్టు నేను ఆకర్షింపబడుతున్నానయ్యా లోకంలో ఉన్న వాటికి. దావీదు ఆ మెద్ది మీద నుండి బెత్షెబాకి ఆకర్షింపబడినట్లుగా పాపము కొరకు నేను కొన్నిసార్లు పడిపోతున్నాను ప్రభువా. నేను ఈ లోకంలో అయ్యా, ఈ లోకంలో నేను ఆకర్షింపబడుతూ వెళ్ళిపోతూ పడిపోతున్నాను, నీవు నన్ను ఆకర్షించు అని అడగాలి. నీవు నన్ను ఆకర్షించండి ప్రభువా. బిలాము డబ్బు కొరకు ఆకర్షించబడ్డాడు, గెహర్జీ ఆకర్షించబడ్డాడు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేని కొరకు ఆకర్షింపబడుతున్నావో నాకు తెలియదు, దేన్ని ఆకర్షించి వెళ్ళిపోతున్నావో నాకు తెలియదు. ఆదివారం ఆరాధనకు కూడా దేవుని సన్నిధిలోనికి రాలేవు, ఎందుకంటే లోకము నిన్ను ఆకర్షిస్తూ ఉన్నది. లోకానికి నువ్వు ఆకర్షింపబడుతూ ఉన్నావు, తిండికి నువ్వు ఆకర్షింపబడుతూ ఉన్నావు, బంధువులకి నువ్వు ఆకర్షింపబడుతూ ఉన్నావు. ఈరోజు నీ జీవితంలో నువ్వు పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం, ప్రియుడైనటువంటి యేసులో ఏ పాపము లేదు. నీ ప్రియుడిలో పాపము లేనివాడు, పరిశుద్ధుడు, ఆయన నిన్ను ఆకర్షిస్తున్నాడు.
పాపివైన నిన్ను రమ్మని పిలుస్తూ ఉన్నాడు. అయితే నీ చూపులు ఎటు వెళ్ళిపోతున్నాయి, నీ హృదయం ఎటు వెళ్ళిపోతుంది, నీ మనసు ఎటు వెళ్ళిపోతుందో ఒకసారి పరిశీలన చేసుకో సంగమా. ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. ఈరోజు నువ్వు ఆకర్షింపబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎవరి వైపు ఆకర్షింపబడాలంటే మనము ఎవరైనా 2 నిమిషాలు మాట్లాడారంటే వెంటనే ఆకర్షింపబడతారు. వాళ్ళకి అసలు వెంటనే పుట్టుపూర్వత్రాలన్నీ చెప్పేస్తూ ఉంటారు. పుట్టుపూర్వత్రాలు మొత్తం చెప్పేస్తూ ఉంటారు. ఈరోజు ఎవరికి ఆకర్షింపబడుతున్నావు, దేనికి ఆకర్షింపబడుతున్నావో, దేనికి నీవు వ్యసన పాలైపోతున్నావో పరిశీలన చేసుకో. ఈరోజు ఆ ప్రియురాలు అడుగుతుంది, నన్ను ఆకర్షించు ప్రభువా, నన్ను ఆకర్షించు ప్రియుడా, నన్ను ఆకర్షించు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు అలాగా ప్రభు సన్నిధిలో వెలుగెత్తి ఆ ప్రియురాలు వలె నన్ను ఆకర్షించమని ప్రియుడైన యేసును నువ్వు అడిగినప్పుడు ఆయన నిన్ను ఎలాగ ఆకర్షిస్తున్నాడంటండి, ఇందాక నేను మీతో చెప్పే స్నేహ బంధములతో ఆయన నిన్ను ఆకర్షిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ఆకర్షిస్తూ ఉన్నాడు. అయితే రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ విషయం? పరిగెత్తి వచ్చేదము. ఆకర్షింపబడినాక ప్రియురాలు ఆగకూడదు. ఆకర్షింపబడిన తర్వాత స్లోగా చూద్దాంలే, వెళ్దాంలే, నమ్ముకుందాంలే, ప్రార్థన చేద్దాంలే, బాప్తీసం తర్వాత తీసుకుందాంలే, పరిచర్య తర్వాత చేద్దాంలే అనకూడదు. నువ్వు ఆకర్షింపబడ్డావు. ఆయన నా పాపము లేదని నువ్వు గ్రహించినావు. నీ పాపములను కడిగివేశాడు. పాపము లేనివాడు నీ పాపములను శుద్ధి చేసినాడు. నీ జీవితంలో నిన్ను ఆకర్షించి ప్రతి బలహీనతల నుంచి నిన్ను విడిపించి ఆయన యొద్దకు ఆయన చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత నువ్వు చేయవలసిన రెండవ పని ఏం చేయాలంట? పరుగెత్తాలంట. పరుగెత్తి వచ్చేది. మీ ఎక్కడికి వస్తున్నావు? పరిగెత్తి గెహర్జీలాగా పరిగెత్తమంటల్లా. దేవుడు గెహర్జీ పరిగెత్తినటువంటి ఆ పరుగు అడగట్లా, ఫిలిప్పు లాంటి పరుగు పరిగెత్తమంటున్నాడు. ఫిలిప్పు ఎలా పరిగెత్తాడంటండి? ప్రభువు ఆకర్షించిన తర్వాత ఫిలిప్పు ఒక్క క్షణము కూడా ఆగల. దేనికంటే పరిగెత్తాడండి? రథము కంటే కూడా ముందుగా పరిగెత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు పరిగెత్తాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. నన్ను ఆకర్షించుము, నేను పరిగెత్తి వచ్చేదము. అవును, సమరయ స్త్రీ ఆకర్షింపబడిన తర్వాత ఓరక, అవునా ప్రభువా నువ్వేనా, అయ్యా నీకు వందనాలయ్యా, నేను కూడా నీతో ఉండి స్తోత్రం అంటానయ్యా, చాలయ్యా నా బతుకుని సరి చేసుకుంటా ఉంటానయ్యా అనిందా? లేదు, వెంటనే పరిగెత్తింది. ఎక్కడికి? సమరయలోనికి పరిగెత్తిందండి. ఊరిలోనికి పరిగెత్తింది. ఈరోజు ఎంతవరకు నువ్వు పరిగెత్తుతున్నావు ప్రియ సంగమా? నీ ప్రియుడు ప్రాణము పెట్టినంతగా నిన్ను ఆకర్షిస్తే, నీ ప్రియుడి కొరకు, నీ ప్రియుడైన యేసు కొరకు ఎంతవరకు పరిగెత్తి సేవ చేస్తున్నావో పరిశీలన చేసుకో. ఎంతవరకు పరిగెత్తుతున్నావు నీ జీవితంలో? జక్కయ్య ఆగాడండి. జక్కయ్య ఎవరిని చూస్తానికి పరిగెత్తినాడండి? యేసయ్యని చూచుటకు ఏం చేశాడంట? పరుగెత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరుగెత్తాడు. ఎక్కడ ఆగల. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు దేనికోసం నువ్వు పరిగెత్తుతున్నావో నాకు తెలియదు. ఏ మోసము చేయడానికి, ఏ యొక్క పాపము చేయడానికి పరిగెత్తుతున్నావు? పాపము చేసేటువంటి పాదములు ఉన్నాయంట. రక్తము కొరకు చిందించేటువంటి పాదములు ఉన్నాయని వాక్యం చెప్తుంది. రోమీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తాం. రోమాపత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నువ్వు దేనికోసం పరిగెత్తుతున్నావు? నువ్వు పరిగెత్తిన చోట జగడములు వచ్చేస్తున్నాయేమో, నువ్వు పరిగెత్తిన చోట విభేదాలు వచ్చేస్తూ ఉన్నాయి, నువ్వు పరిగెత్తేటువంటి ఆ స్థలాలలో పాపం ఎక్కువైపోతూ ఉన్నది, సమాధానము లేదు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగున్నావు? శారీరక పరుగును బట్టి ఆత్మీయ పరుగును నిర్ధారణ చేయవచ్చని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. నువ్వు దేనికోసం పరిగెత్తుతున్నావో, ఆత్మ సంబంధంగా ఎలాగున్నావో తెలిసిపోతుందంట. మేము పరిగెత్తి వచ్చేదము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము చదవండి. హల్లెలూయా. ఎలా పరిగెత్తున్నారంట సంఘస్థులు? బాగుగా పరిగెత్తుతున్నారంట వాళ్ళు. మరి నువ్వు ఎలా పరిగెత్తుతున్నావు? ఇంకా టైం కాలేదుగా, ఇంకా పాటలు బిగినాయి ఇప్పుడే కదా, వాక్యము వెళ్దాము, చివర ప్రార్థనకి వెళదాము. ప్రియ సంగమా, నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు. ఆదివారం వెళ్తున్నాను కదా చాలే, సంఘ కూడికలతో క్రమముతో నాకేమింది,
పర్వాలేదులే అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో సహోదరి సహోదరుడా. ఆకర్షింపబడ్డ నీవు, రక్షింపబడ్డ నీవు, ప్రభు దగ్గరికి వస్తున్న నీవు ఆగకూడదంట, స్లోగా వెళ్ళకూడదంట. ఎలా వెళ్ళాలంట? పరుగెత్తు పరుగెత్తు పరుగెత్తు. ఎక్కడ తర్వాత మూడవ మాట ఏంటి? అంతఃపురము అంతఃపురము అంతఃపురములోనికి చూడండి, అనగా మధ్యాకాశమునకు గుర్తుగా ఉన్నది మనకి. ఎప్పుడైతే ప్రియుడి చేత ఆకర్షింపబడి ప్రియుడి కొరకు నువ్వు పరిగెత్తుతున్నావో, ప్రియ సంగమా, పెండ్లి కుమార్తె వలె ఆయన నిన్ను మధ్యాకాశమునకు తీసుకెళ్తూ ఉన్నాడంట. చూడండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలను మనం చదువుకుందాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ప్రియదేవుని బిడ్డ, ఆయన ఆర్భాటముతోనూ దూత శబ్దములతోనూ వస్తూ ఉన్నాడు. పెండ్లి కుమార్తెను మధ్యాకాశమునకు తీసుకువెళ్ళటకు వస్తూ ఉన్నాడు. ఎవరు ఆ పెండ్లి కుమార్తె? ప్రభువు చేత ఆకర్షింపబడి రక్షింపబడి పాపములను విడిచిపెట్టవి, ప్రభువు వలె ప్రభువుని కూడా ఆకర్షించే విధముగా తనను తాను సిద్ధపరచుకొని పరిగెత్తుతూ, అనగా అనేక ఆత్మలను ఆకర్షిస్తూ ప్రభువు కోసం పరిగెత్తినటువంటి ప్రియ కన్యకైనటువంటి సంగమా, దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నాడట? అంతఃపురం, అనగా మధ్యాకాశమునకు ఆయన నిన్ను తీసుకొని వెళుతున్నాడు. అది ఎలాంటిదంట? యోహాను సువార్తలో చెప్తాడు, 14వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, ఆ స్థలం ఎలాగున్నదో తెలుసా? అది మహిమ గలది, అది మహిమ గలది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మనకు అక్కడ స్థలం, మీకు అక్కడ స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మహిమ కలిగిన ఆ స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. సిద్ధపరచి నీ కొరకు నా కొరకు రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలదని కీర్తనాకారుడు చెప్తూ ఉంటాడు 45వ అధ్యాయములో. కేవలము మహిమ గలది. అంతఃపురములో, అనగా దేవుని యొక్క సన్నిధిలో ఉండే నీవు మహిమ లోకములో మరి మహిమ శరీరాన్ని మనం పొందుకోబోతూ ఉన్నాం. ఈరోజు క్రీస్తు చేత ఆకర్షింపబడిన నీవు ఆయన కొరకు పరిగెత్తినప్పుడు ఆ మహిమలో చేర్చబడుచున్నావు అని నువ్వు గ్రహించుకోవాలి. ఎక్కడ చేర్చబడుతున్నావంట? మహిమలో చేర్చబడుతూ ఉన్నాం. సంగమా, ఈరోజు ఉపవాస ప్రార్థనలు ఎందుకు? మనము మన ఇంటి వారు అందరం మొదట ఎక్కడ చేర్చబడాలి? ఆ మహిమలో చేర్చబడాలి. అంతే. ముందు ఆ మహిమలో చేర్చబడటానికి ఏ అడ్డుగోడలు ఉన్నాయో అది సరిచేసుకోవాలి మన బ్రతుకులో. ప్రభువారు అన్నారు కదా, మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి, ఆ తర్వాత మీకేమి కావాలనో అది నేను అనుగ్రహిస్తాను అన్నాడు. ఆ మహిమలోనికి ప్రవేశించటానికి ఏ అడ్డుబండలు ఉన్నాయో నువ్వు సరిచేసుకుంటే, ఈరోజు నీకేం కావాలో, నీ కుటుంబానికి ఏం అవసరమో, నీకేం అవసరమో ప్రభు ఆటోమేటిక్గా నీకు ఇచ్చేస్తాడు. అంతే. హల్లెలూయా. 4వ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎవరిని బట్టి సంతోషిస్తుందంట? అక్కడ చదివాం మనం, నిన్ను బట్టి మేము సంతోషించి వచ్చాం. ఎవరిని బట్టి? ప్రభువుని బట్టి సంతోషిస్తాము. ప్రభువుని బట్టి మనము సంతోషించవలను. మీ సంతోషము సంపూర్ణము పరిపూర్ణము కావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఎవరిని ఎందుకు సంతోషించాలంట? ప్రభువును బట్టి మనం సంతోషించాలి, ప్రభువును బట్టి మనం ఆనందించాలి. మరలా చెప్పుదును, ఆనందించుండి అంటున్నాడు. ఎవరిని బట్టి? ప్రభువును బట్టి ఆనందించాలి. లోకమును ప్రేమించేవారు ప్రభువుని ప్రేమించలేరు, ప్రభువు సన్నిధిలో సంతోషాన్ని వెతకలేరు. వారికి ప్రార్థనలో సంతోషం ఉండదు, ఉపవాస ప్రార్థనలో సంతోషం ఉండదు, బైబిల్ స్టడీలో సంతోషం ఉండదు, సంఘ కూడికలు సంఘక్రమ కూడికల్లో సంతోషం ఉండదు, మీటింగ్లు అంటే సంతోషం ఉండదు. పేరు మాత్రము మనం పెడుతూ ఉంటాం. చాలాసార్లు ఉపవాస ప్రార్థన పండుగలని, లేకపోతే ఉజ్జీవ కూటములు ఆశీర్వాదములను పెడుతుంటాం. కానీ వాళ్ళకి ఉజ్జీవమే ఉండదు, వాళ్ళకి సంతోషం ఉండదు, వాటిలో ఆనందం వెతకరు వాళ్ళు. వాళ్ళకి విసుగు, వాళ్ళకి నిద్ర వస్తుంది. ఇంతసేపా అబ్బా ఇదేంటి అనే ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రియుడైన యేసును నువ్వు ఆకర్షించలేదు, ఆయన ఆకర్షణకి నువ్వు లొంగిపోలేదు, లోక సంబంధమైన ఆకర్షణలోనే ఇంకా నువ్వు జీవిస్తున్నావు, ప్రభు కొరకు నువ్వు పరిగెత్తలేదు. కాబట్టి ఆ మహిమల గురించి, ఆ మహిమ యొక్క ఆశీర్వాదము గురించి, అక్కడ ఉన్నటువంటి శ్రేయస్కరమైనటువంటి ఆ యొక్క బ్లెస్సింగ్తో కూడినటువంటి ఆ స్థలమును గురించినటువంటి ఒక అవగాహన లేని స్థితిలో ఉంటూ ఉన్నాం. కాబట్టి భూ సంబంధముగానే ఆలోచిస్తూ దాని మాదే నీ చూపు ఉంటూ ఉన్నది. కాబట్టి
నీ జీవితంలో ప్రభువుని ఏం చేయలేకపోతున్నారంట? ప్రేమించలేకపోతున్నావు, ప్రభువులో సంతోషించలేకపోతున్నావు, ఆనందించలేకపోతూ ఉన్నావు. ప్రియ సంగమా, నువ్వు ఎలాగున్నావు? ప్రభువుని బట్టి మనకు ఆశీర్వాదం అని మనం గుర్తించాలి. ఎవరిని బట్టి మనకు ఆశీర్వాదం? ప్రభువుని బట్టి, నిన్ను బట్టే మేము సంతోషం. అవును, ఒక దేవుని బిడ్డగా నువ్వు ఉంటే నిన్ను బట్టి ఇంకొకరు కూడా సంతోషిస్తారు, ఆశీర్వదించబడతారు. ఆదికాండంలో మనం చూస్తాం, 39వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తాము, ఆ ఐగుప్తీయుడంట ఎవరిని బట్టి ఆశీర్వదించబడ్డాడంట? యెహోవా యోసేపు నిమిత్తము. ఎస్, ఎవరిని బట్టి? యోసేపుని బట్టి, నిన్ను బట్టి. ఇప్పుడు ఈరోజు మరి నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుందా? నిన్ను బట్టి నీ కుటుంబం శపింపబడుతుందా? నిన్ను బట్టి ప్రభువునందు అందరూ సంతోషిస్తున్నారా? లేక నిన్ను బట్టి అందరూ దుఃఖిస్తూ ఉన్నారా? కొంతమంది ఒక్క వ్యక్తి వల్ల ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు. ఒక వ్యక్తి చేసిన అప్పుల వల్ల, ఒక వ్యక్తికి ఉన్న దురలవాట్ల వల్ల, ఒక వ్యక్తికి ఉన్న లోక సంబంధమైన సంతోషములు ఆనందించడానికి పనికిమాలిన అప్పులన్నీ చేయటం వల్ల కుటుంబం అంతా ఏడుస్తూ ఉంటారు. ఒక్క వ్యక్తి పరిశుద్ధత నా కుటుంబంలో కోల్పోవటం వల్ల కుటుంబం అంతా సఫర్ అవుతూ ఉంటారు. ఈరోజు ఎవరిని బట్టి సంతోషిస్తున్నారు? సంఘంలో కూడా అంతేనండి. సంఘము కూడా ఇది కుటుంబంతో సమానం. సంఘము కూడా ఒక కుటుంబం. సంఘములో ఒక్క బిడ్డ ప్రభువునందు సంతోషించకపోవటం వల్ల, ఒక్క బిడ్డ ప్రభువుని బట్టి ఆనందించలేకపోవటం వల్ల, లోకం వైపు చూడటం వల్ల సంఘం అంతా కూడా ఏమవుతారంటే ఆ ఒక్క వ్యక్తిని బట్టి సఫర్ అయిపోతారు. ఒక్క వ్యక్తిని బట్టి సంఘం కూడా పాడైపోతుంది. ప్రియ సంఘమా, ఈరోజు నువ్వు ఎలాగున్నావు? ఆయన మన కొరకు బలి చెల్లించుటను బట్టి మనకు రక్షణ వచ్చింది. ఆయన్ని బట్టి పరలోకం మనకు వచ్చింది. పరలోకాన్ని రేపు మనకి ఇవ్వబోతున్నాడు. ఆయన అన్నాడు, నేనే మార్గము అన్నాడు. మరి ఈరోజు మనము కూడా ప్రభువుని బట్టి అనేకులను ఆకర్షిస్తూ ప్రభు వైపు తిప్పేవారిగా మనం ఉందముగాక. ఆమేన్, ఆమేన్. మళ్ళీ ఒక్కసారి ఆ వచనాన్ని చదువుకొని ముగించుకుందాం రండి. పరమగీతములు 1:4 చూద్దాం. మరొక్కసారి, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనును. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. ఎస్, ఈరోజు మరి ప్రియురాలు ఎలాగ ఉండాలో ప్రియుడిని అడుగుతూ ఉన్నది, నాకు ఇది కావాలి అని. నన్ను ఆకర్షించయ్యా, నేను పరిగెత్తుతాను, ఆ అంతఃపురంలో చేరతాను, నేను నిన్ను బట్టి మేము సంతోషిస్తామని చెప్తూ ఉన్నది. ప్రియ సంగమా, నువ్వు అలా చెప్పగలవా? నువ్వు అడుగుతున్నావా దేవుణ్ణి? ఒకసారి పరిశీలన చేసుకో. ఆయన నిన్ను ఆకర్షించాడు. ఆయన నిన్ను స్నేహబంధములతో నిన్ను ఆకర్షించాడు. పాపము లేనివాడిగా నిన్ను ఆకర్షించాడు. ప్రియ సంగమా, నువ్వు ఆకర్షించాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రభు కొరకు నువ్వు పరిగెత్తాలని కోరుకుంటూ ఉన్నాడు. అంతఃపురం అనగా ఆ మహిమలో, ఆ మధ్య ఆకాశంలో నిన్ను తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. ఆయన్ను బట్టి నువ్వు సంతోషించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎవరి యందు నువ్వు ఆనందిస్తున్నావో, ఎవరి చేత నువ్వు ఆకర్షింపబడుతూ ఉన్నావో పరిశీలన చేసుకో. ఇంకా లోకం వైపే ఆకర్షింపబడుతూ ఉన్నట్లయితే దయచేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. నేను నా ఇంటి వారు నిన్ను వైపు ఆకర్షింపబడే విధముగా, అనేకులు నీ వైపు ఆకర్షించే విధముగా, నీ కొరకు మేము పరిగెత్తే విధముగా మా బ్రతుకుల్ని మార్చుకోవటానికి మాకు సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. నన్ను ఆకర్షించము అని ప్రియురాలు అడుగుతుంది. అవును ప్రభు, మీ వైపు మమ్మల్ని ఆకర్షించండి. మీ స్నేహ బంధములతో మమ్మల్ని ఆకర్షించండి. ప్రాణం పెట్టినంతగా మీరు మమ్మల్ని ప్రేమించారు. మా నాయన మమ్మల్ని కడిగి పవిత్రపరిచి నీ వైపు ఆకర్షించుచున్న దేవా, నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము. ఆకర్షింపబడిన మేము నీ కొరకు పరిగెత్తేవారిగా ఉండడానికి సహాయం చేయి. మా పరుగు ఆగిపోకూడదు. ఎవరేదో అన్నారని నాయన, ఇంకేదో జరిగిందని నా ప్రభా, మా పరుగుని మేము ఆపకూడదు ప్రభా. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నీ కొరకు పరిగెత్తే జీవితం, నీ సన్నిధిని ప్రేమించే జీవితాన్ని మేము విడిచిపెట్టనీయొద్దు ప్రభా. సహాయము దయచేయండి నాయన. అంతఃపురం అనగా మధ్య ఆకాశములో, ఆ మహిమలోకములో మేము ప్రవేశించినట్లుగా, నిన్ను బట్టి సంతోషించినట్లుగా మా జీవితాలు ఉండడానికి సహాయం చేయమని నాయన, ఈ వాక్యం విని ప్రార్థన చేసుకుంటున్న ప్రతి బిడ్డ యొక్క కోరికను గుప్పెలు విప్పి తీర్చమని నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభా. నీ సహాయమును దయచేయమని వేడుకుంటూ నీ కృపాహస్తాలకి బిడ్డలను అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సమయం వేస్ట్ చేసుకోవద్దు. అలానే మోకరించండి, ప్రభుతో మాట్లాడండి, గొప్ప కార్యాలు చూద్దాం. గాడ్ బ్లెస్ యూ.